ఈరోజు టాపిక్ క్యూబ్ షార్ట్ ట్రిక్. ఓకేనా? ఫస్ట్ వచ్చేసి 14 క్యూబ్. ఈ 14 క్యూబ్కి షార్ట్ ట్రిక్ ఏంటిదంటే, ఫస్ట్ ఈ 14ని ఈ 14 ఉంది కదా, దీన్ని మనం 2 పార్ట్స్గా అనుకోవాలి. 1 అనేది ఒకటి, 4 అనేది ఒకటి. ఓకేనా? 1 క్యూబ్ ఎంత అవుతుంది? 1 క్యూబ్ అనేది 1 అవుతుంది. 1 క్యూబ్ అనేది 1 అవుతుంది. 4 క్యూబ్ అనేది 64 అవుతుంది. సో ఇక్కడ మనం ఈ క్యూబ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనం 3 డిజిట్స్ లాగా పెట్టుకోవాలి. 3 డిజిట్స్ అంటే 0, 0, 1, ఇది 0, 6, 4 లెక్క పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇది. సెకండ్ స్టెప్ వచ్చేసి ఏంటిదంటే, ఇక్కడ 1, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ క్యూబ్ ఉంది కదా, వీటిని మల్టిప్లై చేయండి. 1 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తే ఎంత వస్తుంది? 1 ఇంటూ 4 ఇంటూ 3 చేస్తే 12 వచ్చింది కదా. ఇప్పుడు ఈ 12ని ఇక్కడ మనకి ఏముంది? 14 కదా, 12 ఇంటూ 14 చేయండి. 12 ఇంటూ 14 మల్టిప్లికేషన్ చేస్తే 168 వస్తుంది. ఇక్కడ 4 దగ్గర నెంబర్ వేసుకోవద్దు. ఇక్కడ నెంబర్ వేసుకోకుండా 1 డిజిట్ తర్వాత నెంబర్ అనేది వేసుకోండి. 168ని 168. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి, యాడ్ చేయండి. 4, 6 + 6 12, 13, 14 వస్తుంది. 1 క్యారీ 7, 2, 2744 ఈజ్ ఆన్సర్. ఓకేనా? ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి 1 క్యూబ్ చేయాలి, తర్వాత 4 క్యూబ్ చేయాలి, తర్వాత 1 ఇంటూ 4 ఇంటూ 3. ఓకేనా? చేస్తే మనకి ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఈ 12ని 14 తోటి మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ 1 డిజిట్ వదిలేసుకొని తర్వాత 168 పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి నేను సాల్వ్ చేస్తాను. 24 క్యూబ్. ఏ క్యూబ్ అయినా సరే ఈ ట్రిక్ అప్లై చేసి మనం ఏ క్యూబ్ అయినా ఫైండ్ చేయొచ్చు. ఓకేనా? 2 డిజిట్స్ది. ఇప్పుడు 24 సేమ్ ఇప్పటిలానే చేద్దాం. ఫస్ట్ 2 క్యూబ్. 2 క్యూబ్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. సో దీన్ని 3 డిజిట్స్లా రాసుకోవాలంటే 0, 0, 8 వస్తుంది. 4 క్యూబ్ ఎంత వస్తుంది? 64, 0, 6, 4. ఇప్పుడు మంచి అబ్జర్వ్ చేయండి. 2 ఇంటూ 4, 4 ఇంటూ 3. 2 ఇంటూ 4, 4 ఇంటూ 3 ఎంత వస్తుంది? 24 వస్తుంది. వచ్చిన ఈ 24ని మనకి ఇక్కడ పైన ఉంది కదా 24. 24 ఇంటూ 24 చేయండి. 24 ఇంటూ 24 చేస్తే 576 వస్తుంది. 1 డిజిట్ని వదిలేసుకొని ఇక్కడ 576ని రాసుకోవాలి. 4, 6, 6 ఎంత అవుతుంది? 12, 1 క్యారీ 7 + 1 8, తర్వాత 8 + 5 ఎంత అవుతుంది? 13. 13, 8, 24. 24ది క్యూబ్ది ఆన్సర్ ఏంటిది? 13, 8, 24. ఓకేనా? మీరు క్యాల్సిలో కూడా చెక్ చేసుకోండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు నేను 37 క్యూబ్ చేస్తాను. ఓకేనా? పెద్ద నెంబర్ 37 క్యూబ్ది కూడా చేసి చూపిస్తాను, ఎందుకంటే మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇది అన్ని నెంబర్స్కి వర్క్ అవుతుంది. ఓకేనా? 37 క్యూబ్ సేమ్ ఇప్పటి లెక్కనే 37 క్యూబ్. 3 క్యూబ్ ఎంత వస్తుంది? 3 క్యూబ్ వచ్చేసి 27. 3 ఇంటూ 3, 3 ఇంటూ 3, 0, 2, 7, 7 క్యూబ్. 7 క్యూబ్ 343 వస్తుంది. ఇప్పుడు మంచి అబ్జర్వ్ చేయండి. 3 ఇంటూ 7, 7 ఇంటూ 3, 3 ఇంటూ 7, 7 ఇంటూ 3 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 63 వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఈ 63ని 37తోని మల్టిప్లై చేయాలి. 37తోని 63ని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే 2, 3, 3, 1 వస్తుంది. ఇక్కడ 1 డిజిట్ ప్లేస్ వదులుకొని ఈ 2, 3, 3, 1ని రాసుకోవాలి. 1, 3, 3, 2. ఇప్పుడు యాడ్ చేయండి. 3 వస్తుంది. 4 + 1, 5, 6, 7 + 3 ఎంత అవుతుంది? 10, 2, 2, 4, 5. ఆన్సర్ ఎంత? 5653. 37 క్యూబ్ది ఆన్సర్ 50,653. ఓకేనా? మీరు క్యాల్సిలో కొట్టుకోండి, ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. నా కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి, నేను చెప్పింది మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వచ్చిందా రాలేదా అనేది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి నేను సేమ్ నెంబర్ది చేసి చూపిస్తాను. సేమ్ నెంబర్ది కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. 40 క్యూబ్. 40 క్యూబ్. ఓకేనా? సేమ్ 44 క్యూబ్ ఎంత వస్తుంది? 064 వస్తుంది. 0 క్యూబ్ ఎంత వస్తుంది? 0 ఇంటూ 0 ఇంటూ 0 ఇస్ 0. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ 4
4 ఇంటూ 0, 0 ఇంటూ 3. ఈ వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఓకేనా? మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో మల్టిప్లై చేసినప్పుడు మనకొచ్చే ఆన్సర్ వచ్చేసి 0. చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఒక మిస్టేక్ చేస్తారు. సో ఇక్కడ 4 ఇంటూ 0 ఇంటూ 3 అంటే వాళ్ళు 4 3s are 12 అని ఆన్సర్ అనుకుంటారు. బట్ అది తప్పు. మల్టిప్లికేషన్కి, డివిజన్కి ఒక జీరోని మనం ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు కానీ, ఒక జీరోని మీరు డివైడ్ చేసినప్పుడు కానీ ఏదన్నా దాంతో మీకు రిజల్ట్ అనేది 0 వస్తుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే మీ ఆన్సర్ రాంగ్ పోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. 4 ఇంటూ 0, 0 ఇంటూ 3 is 0. 0 ఇంటూ 40 is 0. ఓకేనా? 0 ఇంటూ 40 is 0. సో మన ఆన్సర్ ఏమవుతుంది? 6400. ఇదే మన ఆన్సర్. మీరు చెక్ చేసుకోండి క్యాల్సిలా. ఓకేనా? మీ సాటిస్ఫాక్షన్ కోసం నేను ఇక్కడ పెట్టిన ఒక డిజిట్ వదులుకొని 0. 0 ఇంటూ జీరోని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు కానీ ఏదైనా ఒక నెంబర్ తోటి, లేకపోతే జీరోని ఏదైనా ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు కానీ మనకు వచ్చే ఆన్సర్ 0. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే ఆన్సర్ తప్పుపోతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, అది ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేస్తాను. జీరోని యాడ్ చేసినప్పుడు లేకపోతే జీరోని సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఏమొస్తుంది ఆన్సర్ అనేది. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ పెడతాను, దీనికి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది నాకు కామెంట్ చేయాలి. జెన్యూన్గా కామెంట్ చేయాలి. ఎవరు కూడా క్యాల్సిలో కొట్టి నాకు ఆన్సర్ చెప్పకూడదు, ఎందుకంటే మీరు చేస్తే మీకు వచ్చింది అనే నమ్మకం మీకు ఉంటుంది. ఓకేనా? 22 క్యూబ్కి ఆన్సర్ ఎంత వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏ విధానంలో అయితే చెప్పానో అదే ప్రాసెస్ మీరు ట్రై చేయండి, మీకు కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇన్ కేస్ రాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఇంకో వీడియో చేస్తాను దీనిపైన. ఓకేనా? మీకు ఎక్కడ అర్థం అవ్వలేదా అనేది. సో ట్రై చేయండి, నేను చెప్పిన ట్రిక్తోనే యాజ్ ఇట్ ఈస్ అక్కడ చేయండి, మీకు ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? నేను చేసినట్టే చేసి మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.